ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. రెండు 2026 మే నెలలో కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి ఇతరుల మీద ఎక్కువ ఆధారపడే అవకాశం ఉంది, జాగ్రత్త. ఈ బొటిక్స్ వ్యాపారం చేస్తున్నారు కదా, మీరు డేట్ ఎక్స్పైరీ అయిపోయినటువంటివి తీసుకొచ్చేసి ముఖాలకి పూస్తే మాత్రం పాపం కస్టమర్స్కి ప్రమాదమే, చాలా తీవ్ర ప్రమాదం. ముఖ్యంగా ఈ సినిమా హీరోయిన్లకి ప్రమాదం ఎక్కువగా ఉంది, ఈ మోల్డింగ్ చేసే వాళ్ళకి కూడా ప్రమాదం ఎక్కువ ఉంది. ఈ పనికి మాలినటువంటి స్పాలలోకి వెళ్ళి ఈ ముఖానికి అనవసరమైనటువంటి పనికి మాలినటువంటి పదార్థాలు పెట్టుకోవడం వల్ల ప్రమాదం. అంటే బ్యూటీ పార్లర్ వెళ్ళొద్దని చెప్పట్లేదు, ఈ బ్యూటీ పార్లర్లో డేట్ ఎక్స్పైరీ అయిపోయి ఉంటాయి, అవి చూసుకునే ప్రయత్నం చేయండి అని చెప్తున్నాను. ఎందుకంటే వీరికి కర్కాటక రాశి వారికి మే మాసంలో 1వ వారంలో చాలా మంచి శుభయోగాలు. ఏ పని అనుకున్నా మీరు 1వ వారంలో పూర్తి చేసుకోవడం మంచిది. 2వ వారంలో తీవ్రమైనటువంటి నష్టం. 1వ వారంలో ఎంత లాభాలు కలిగాయో 2వ వారంలో అంతటి నష్టాన్ని పొందుకుంటారు, దౌర్భాగ్య స్థితిని పొందుకునే అవకాశం, అనవసరమైనటువంటి అక్రమ సంబంధాల వల్ల ప్రమాదంలో పడే అవకాశం. చాలా జాగ్రత్తగా ఉండండి, నా మాట వినండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం 2వ వారంలో కనబడుతుంది, జాగ్రత్త. 3వ వారంలో అత్యున్నత శిఖరాలు, కీర్తి ప్రతిష్టలు, గౌరవం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం బలంగా ఉంటుంది. 4వ వారంలో మళ్ళీ యావరేజ్ ఫలితాలు. సో ఏతావాత మీకున్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే, కర్కాటక రాశి వారికి మే నెలలో 2వ వారమే తీవ్రమైనటువంటి ఒత్తిడి, ఉద్యోగ భంగం, వ్యవహార నష్టం, భాగస్వామి వ్యాపారంతో కష్టకాలం, వ్యాపారాలు బెడిసికొట్టడం, మీ యొక్క వ్యాపార సంస్థలు మూతపడే అవకాశం. ఎందుకంటే నకిలీ పదార్థాలు అమ్మడం, కుళ్ళిపోయిన మాంసం అమ్మడం. మనం ఏమైతే పేపర్లో చూస్తాం 350 కేజీల అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుబడింది అని చెప్పేసి. అంటే మనము నాణ్యమైనటువంటి బతుకు బతకడానికి మనకి దుర్మార్గుల యొక్క మరకలు చేసేటువంటి పనుల వల్ల మనం ప్రమాదంలో పడుతున్నాం. నకిలీలన్నీ కూడా చేసే దుష్కరులు, దుర్మార్గులే ఈ మరకలే. అంటే వాళ్ళకి దూరంగా ఉండాలి. ఎవరి దగ్గర నాణ్యమైన వస్తువులు కొనాలో వాళ్ళ దగ్గరే కొనండి. ఉమ్మేసినవి, పోసినవి, అది పోసినవి, పోసినవి తీసుకోవద్దు. ఇంజక్షన్లు ఇచ్చినటువంటి పళ్ళు చెక్ చేసుకోండి, ఎందుకంటే ప్రమాదంలో ఉన్న ఉనికి కోల్పోతున్నాం మనం. అలాగే కళాశాలలో కూడా జాగ్రత్త. ప్రొఫెసర్ లాంటి వాళ్ళు ఐ లవ్ యూ అని చెప్తారు, జాగ్రత్త అండోయ్. అఫ్కోర్స్ వాళ్ళకి వాయి వరుసలు ఎవరికి లేవు కదా, అన్న, వదిన, అక్క, అమ్మ, వాడికి ఏముండవు కొంతమందికి. మరి అటువంటి నీతిని సమాజానికి చెప్పేటువంటి వ్యక్తులు కూడా లొంగ తీసుకొని నాశేసేది. మనం అలాగే ఉన్నాం. మన వయసుకి తగినటువంటి విషయాల్లో కాకుండా, మనం చదివేది 10th క్లాసు, కాస్త శరీర అవయవాలు పెరగానే మనం గొప్పలం అయిపోయి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ సిగ్గు లేకుండా మనం చేసేటువంటి వేధవ పనులన్నీ కూడా ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి. కుటుంబ పరువుని నిట్టంజన చీల్చేస్తున్నాయి. జుగుప్సగిన వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఏదైనా చెప్తే ఇలా చెప్తారేంటి అంటారు, ఇలా చెప్పకపోతే ఎలా చెప్పాలి నేను? తప్పుడు పని చేస్తే ప్రమాదం అని చెప్పడానికి ఇంతకంటే ఎక్కువ చెప్పాలి. లవర్ని పెట్టుకొని మొగుడు చంపేస్తున్నారు, ఇంట్లోనే తల్లిని పాతి పెట్టేస్తున్నారు. సావాస దోషం ఇదంతా కూడా. సావాస దోషం గుణాభవంతు. చెడ్డవాడితో ఉంటే చెడ్డవాళ్ళ లక్షణాలు వస్తాయి, మంచివాడితో ఉంటే మంచి లక్షణాలు వస్తాయి. మంచి వాళ్ళతో మాత్రమే ఉండండి, మంచి బుద్ధితో ఉండండి, తద్వారా అనుకూలమైన శుభఫలితాలు ఉంటాయి. జ్యోతిష్యం అనేది ఉట్టి చెప్పేది కాదు. జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్క విషయం గురించి చర్చించగలిగేటువంటి ఏకైక శాస్త్రం. నీకు రసాయనాల గురించి కావాలా, జ్యోతిష్ శాస్త్రాన్ని తీసుకోవచ్చు. బయాలజీ గురించి కావాలా, జ్యోతిశాస్త్రం గురించి తెలుసుకోవచ్చు. మొక్కల గురించి, కూరగాయల గురించి, పళ్ళ గురించి, అంతరిక్షంలో వెళ్ళే రాకెట్ గురించి, ఏ గ్రహం దానికి ఆధిపత్యం వహిస్తుంది అని స్పష్టంగా చెప్పగలిగేటువంటి ఏకైక శాస్త్రం జ్యోతిష్ శాస్త్రమే. పృథివీ నుంచి ఆకాశం వరకు, అతల, వితల, సుతల, రసాతల, పాతాళ, మహాతల, భూర్భువ, సువర్లోకం గురించి కూడా చెప్పగలిగే శాస్త్రం ఏకైక శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం మాత్రమే. కొంతమంది తప్పుడు వ్యక్తులు విధవలు చెప్పేటువంటి విషయాలను అతిగా నమ్మకండి, మూఢనమ్మకాలు చెప్పే నమ్మకండి. 4000 ఓట్లు పెట్టుకోవద్దు, మీరు ఇంటి ముందర ఇది పెట్టండి, అది పెట్టండి. నేను చెప్తాను కొన్ని విషయాలు. ఉప్పు పెట్టండి, యాంటీ బ్యాక్టీరియా, అది పసుపుతో నీళ్ళు అలకండి, అది మంచిది. కొన్ని శాస్త్రీయమైనవి, సైంటిఫిక్గా మనం చూపగలిగేవి. ఈ విషయాన్ని గమనించుకోండి. సోది ఎక్కువ అనుకోకండి, నేను చెప్పే విషయాలు నిజమైనవి. 2వ వారంలో లంచగొండలుగా పట్టుబడతారు, ఉద్యోగంలో కాపీ కొట్టి పట్టుబడతారు, దుస్తుల సాంగత్యం, జుగుప్స ఫోటో షేర్ చేసుకోవడం, అమ్మా నాన్నతో కంటూ, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, షేర్ మార్కెట్ నష్టం,
రాజకీయ రంగంలో ఇబ్బందులు, ఇవన్నీ రెండో వారం జరిగే అవకాశం ఉంది. మరి 1-3 వారాల్లో అద్భుత లాభాలు ఉన్నాయి. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవన ఆనందం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, బంధుమిత్రుల కలయిక, ఆనందాది యోగాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి 1వ వారంలో 3వ వారంలో అద్భుతంగా ఉంది. ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంటు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం. 4వ వారంలో సామాన్య ఫలితాలు ఉన్నాయి. మౌనంగా ఉండండి, భగవత్ చింతన చేయండి, భగవద్గీత పాలన చేయండి. 2వ వారం బాగాలేదు కదా, భగవద్గీత 9 నుంచి 18 అధ్యాయాలు చదవండి. అన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. ఏ పని చేయకూడదు, ఏ పని చేయవచ్చు తెలుస్తుంది. గీత మన రాతను మారుస్తుంది. కాబట్టి అటువంటి గీతను చదవండి. ఈ మతం, ఆ మతం, ఆ కులం, ఈ కులం లేదు, తప్పకుండా చదవండి. ఒకళ్ళు నిందించడం వల్ల వచ్చేది ఏమీ లేదు. కొంతమంది అనవసరంగా కొంతమంది విధవలు గ్రహణం గురించి, జ్యోతిశాస్త్రం గురించి, బ్రాహ్మణుల గురించి, ఇంకో కులం గురించి తప్పుగా మాట్లాడుతుంటారు. నువ్వు ఎక్కడున్నావని కాదు, నీ యొక్క విద్వత్తు, నీ యొక్క స్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయి. ఒకళ్ళు నిందించడం ఈజీ, ఈజీగా నిందిస్తాం మనం, కానీ ఆ మాట తిరిగి తీసుకోవడానికి చాలా అవమానాలు ఉంటాయి. కాబట్టి నీ స్థాయి ఏమిటి, ఎవరిని నిందిస్తున్నావు అనే విషయాన్ని గమనించుకోవడం, మాట్లాడాలి. మనం అందరం గౌరవించబడే వాళ్ళే, ప్రతి ఒక్కరిని గౌరవించాలి. మనం ఆ కులాన్ని, ఇంకో మతాన్ని అందరినీ గౌరవిద్దాం. కానీ నాశనం చేసేటువంటి వ్యక్తుల్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేయాలి. అది ఏ కులం వాడు కానీ, ఏ మతం వాడు కానీ. సనాతన ధర్మాన్ని నాశనం చేసేవాడిని తొక్కిపెట్టేయాలి. అంతకు మించుకోవట్లేదు లేదు అక్కడ మనకి. ఈ విషయాన్ని గమనించుకునే ప్రయత్నం చేయండి. సరే, ఏదేమైనా 1-3 వారాల్లో లాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ముఖ్యంగా ఈ IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు పూర్తి చేసుకునే అవకాశాలు, మంచి విద్యా పరిపూర్ణత, ప్రయోజనవంతమైన విద్య, విదేశాల్లో విద్యాప్రాప్తి, ఉద్యోగ లాభం, ఆనంద యోగం, ఐశ్వర్యం, గృహలాభం, స్థల లాభం, రైతులకి, పూలు పలు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి ఎలాంటి కలిసి వచ్చే అవకాశాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, దర్శక నిర్మాతలకి, నటులకి అనుకూలంగా శుభయం, బుల్లిత నటులకి మంచి అవకాశాలు కూడా ఉన్నాయి. చిత్ర నిర్మాణం అనేది మీకు 1వ వారంలో, 3వ వారంలో విడుదల కానీ నిర్మాణం చాలా మంచిదే, లాభాన్ని కలిగిస్తుంది. 2వ వారంలో మాత్రం అటువంటి పెట్టుకోకండి. వాహన యోగం ఉంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఈవెంట్స్ చేసేవారికి మంచి అనుకూల శుభయోగాలు ఉన్నాయి. 2వ వారంలో జాగ్రత్తగా ఉండండి. కొత్త వ్యాపారం ప్రారంభం చేయకండి. భాగస్వామ్య వ్యాపారం జాగ్రత్తగా చూసుకోండి. తదుపరి మీకు మంచి యోగాలు ఉన్నాయిగా, అద్భుతమైన యోగాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి పూలు పలుపు మంచి లాభం ఉంటుంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పక శుభవార్త వింటారు. అనుకున్న పనులు సుసాధ్యంగా పూర్తి చేసుకోవడం, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా అద్భుతమైనటువంటి ఆనంద యోగం. ఈ మాసం చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. 2వ వారంలో మాత్రమే కర్కాటక రాశి వారికి 2వ వారం మాత్రమే తీవ్ర ఇబ్బందులు, 4వ వారంలో కొత్త సామాన్య ఫలితాలు ఉన్నాయి. ఈ 2 జాగ్రత్తలు చూసుకుంటూ భగవద్ నామ స్మరణ చేసుకుంటూ, ఎవరికైనా నీళ్ళదానం, ఉదకుంభ దానం, చలివేంద్రం ఏర్పాటు చేయడం, అలాగే పెరుగన్నం అందరికీ సంతర్పణ అంటే దద్యోదన సంతర్పణ చేయండి. 100 మందికి పెరుగన్నం పెట్టండి, కాస్త ఆవకాయ వేసి అన్నం పెట్టండి, సరే చాలా మంచిదే. అద్భుతమైన యోగం ఉంటుంది, పుణ్య ఫలితాన్ని పొందుకుంటాం, మాతాపితృ సౌఖ్యం ఉంటాం, పెద్దలు చెప్పిన మాట వినండి, తద్వారా అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. కాబట్టి నేను చెప్పినటువంటి ఫలితాలని ఆనందంగా స్వీకరిస్తూ, నెగిటివ్ ఉన్న వాటిని భగవత్ అనుగ్రహంతో దూరం చేసుకుంటూ శుభమైన యోగాలు పొందాలని, ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు సమస్త శుభయోగాలు మాత్రమే పొందాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.